ఆర్ఆర్బి సెలక్షన్. ఈరోజు మనం ఇండియన్ స్టేట్స్ లో చీఫ్ మినిస్టర్స్ గురించి లిస్ట్ అయితే మేము తీసుకొచ్చాను. మన దాంట్లో స్టేట్స్ ఉంటాయి కదా, వాటిలో సీఎంస్ వీళ్ళే. ఫస్ట్ చీఫ్ మినిస్టర్స్ కి ఇటు సైడ్ వాడుకున్నాం, అటు సైడ్ స్టేట్స్ కి వాడుకున్నాం. మన అయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ అయితే ప్రేమ కంగు గారు అయితే ఉన్నారు. అండ్ అస్సాంలో అయితే హిమంత్ బిశ్వ శర్మ గారు అయితే ఉన్నారు. నితీష్ కుమార్ గారు అయితే బీహార్కి అయితే ప్రెసెంట్ సీఎం గారు అయితే ఉన్నారు. ఛత్తీస్గఢ్ కి విష్ణుదేవ్ సాయి గారు అయితే ఉన్నారు. గోవాకి ప్రమోద్ సావంత్ గారు అయితే ఇప్పుడు ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. అండ్ భూపేంద్ర పటేల్ గారు అయితే ప్రెసెంట్ గుజరాత్ కి సీఎం అయితే ఉన్నారు. నాయాబ్ సింగ్ సైని వారు ఆయన అయితే ఇప్పుడు ప్రెసెంట్ హర్యానాకి అయితే సీఎం గా అయితే ఉన్నారు. అండ్ సుఖ్వీంద్ర సింగ్ సుక్కు ఈయన హిమాచల్ ప్రదేశ్ కి ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. హేమంత్ సురేన్ ఈయన ప్రెసెంట్ జార్ఖండ్ అయితే సీఎం గా అయితే ఉన్నారు. అండ్ సిద్ధరామయ్య గారు ఇప్పుడు ప్రెసెంట్ కర్ణాటక సీఎం గా అయితే ఉన్నారు. ఇంకొన్ని స్టేట్స్ సీఎంస్ వీళ్ళంతా ఇది 3 లిస్ట్ గా వచ్చింది. సో పినరయి విజయన్ గారు అయితే ప్రస్తుతం కేరళ సీఎం గా అయితే ఉన్నారు. మోహన్ యాదవ్ గారు అయితే ప్రెసెంట్ మధ్యప్రదేశ్ సీఎం గా అయితే ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే మహారాష్ట్రకి ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. కొనరాగ్ కే సంగమా గారు అయితే ప్రెసెంట్ మేఘాలయకి చీఫ్ మినిస్టర్ అయితే ఉన్నారు. ఫుల్లాద్ దుహోమా గారు అయితే మిజోరాం అయితే ప్రెసెంట్ సీఎం అయితే ఉన్నారు. అండ్ నిప్యూ రియో గారు అయితే నాగాలాండ్ సీఎం గా అయితే ఉన్నారు. అండ్ మోహన్ చరణ్ మహాజీ అయితే ఫస్ట్ మన ఒడిశాకి అయితే ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. ఆయన భగవత్ సింగ్ ఆయన ప్రెసెంట్ పంజాబ్ కి సీఎం గా అయితే ఉన్నారు. అండ్ భజన్ లాల్ శర్మ గారు అయితే రాజస్థాన్ సీఎం గా అయితే ఉన్నారు. అండ్ ప్రేమ్ సింగ్ తమామ్ ఆయన గోలే అని కూడా అంటారు, ఆయన ప్రెసెంట్ సిక్కిం కి ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. అండ్ ఎంకే స్టాలిన్ తమిళనాడు, ఆయన ప్రెసెంట్ తమిళనాడుకి అయితే సీఎం గా అయితే ఉన్నారు. ఆయన పేరు మనకు చాలా ఆప్షన్స్ లో ఎంకే స్టాలిన్ అని ఇవ్వచ్చు, లేకపోతే ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అని కూడా ఇవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఎక్కడ షార్ట్ ఫామ్స్ వాడలేదు. నేను మీకు చెప్పాను కదా, తర్వాత చెప్తాను. అండ్ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెసెంట్ తెలంగాణ సీఎం గా అయితే ఉన్నారు. అండ్ మాణిక్ షా గారు అయితే ప్రెసెంట్ త్రిపురకి సీఎం గా అయితే ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ప్రెసెంట్ ఉత్తరప్రదేశ్ అయితే ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ అయితే ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. మమతా బెనర్జీ గారు అయితే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ కి ప్రెసెంట్ సీఎం గా అయితే ఉన్నారు. ఇక్కడ బోర్డు కొద్దిగా మేము అంటే అడ్జస్ట్ చేసాం, కానీ మీకు క్వాలిటీ ఇవన్నీ డౌట్ ఉన్నా మేము మీకు నోట్స్ అయితే మీకు ప్రిఫర్ చేస్తాం. నోట్స్ పెట్టమన్నా పెడతాం, ఓకేనా? అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇందులో ఉన్న ప్రతి ఒక్క సీఎం అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ గురించి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్స్ ఇవ్వాలన్న మ్యాండేట్ అయితే లేదు. ప్రెసెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు కాబట్టి మనం కేవలం ఇది మ్యాక్సిమం అడిగితే మనకి అన్నౌన్ స్టేట్స్ గురించి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ స్టేట్ సీఎం ఆఫ్ నయబ్ సింగ్ సైని అని అడగగానే మీరు గుర్తుపెట్టుకోవాలి హర్యానా అని. సో అంటే ఇంత రిమెంబర్ గా గుర్తుపెట్టుకోవాలంటే మీకు మెమరీలో ఫీడ్ అయిపోవాలి. సో నేను మనం చెప్పాను కదా, అది గ్రూప్లో అయితే మెయింటైన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు. అండ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క బిట్ కూడా మనకు చాలా వాల్యుబుల్. మేము అందించే డేటాతో పాటు మీరు అడిషనల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మేము సజెస్ట్ చేసిన గైడ్ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారని కోరుకుంటూ, నెక్స్ట్ మనం రేపు చీఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది ఒక స్ట్రక్చర్డ్ వేలో పోతుంది. మనం రేపు మళ్ళీ మా ఫ్రెండ్ జ్ఞానేశ్వర్ మ్యాథ్స్ అయితే చెప్తాడు. సో ఈ జీకేకి 2 సెక్షన్స్ అయితే మేము తీసుకుంటున్నాం 2 డేస్కి. ఇందులో ఒక సెక్షన్లో మనం మినిస్టర్స్ ఆఫ్ ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా గురించి అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకున్నాం కదా. ఇంకా ముందు వచ్చేసరికి ప్రెసిడెంట్స్ గురించి, ప్రైమ్ మినిస్టర్స్ గురించి, అండ్ ముందు స్టేట్స్ మ్యాటర్స్ అంటే జీడిపి, కరెంట్ అఫైర్స్, రోజుకు ఒక కరెంట్ అఫైర్ అయితే కూడా చెప్తాను. అది అడిషనల్ పాయింట్ కింద మీకు ఎకనామికల్గా కూడా యూజ్ అవుతుంది. గ్రూప్ టీకి ఎంతవరకు కావాలో అంతవరకు చూపిస్తాం. అంటే చెప్పాను కదా, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పీ కానీ, జేఈ కానీ,
వాట్ ఎవర్ ఇట్ మేబీ గ్రూప్ ఏదైనా సరే సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ డెప్త్ వేరే ఉంటుంది. మన గ్రూప్ డీకి ఎంత కావాలో అంతే మాట్లాడుకుంటున్నాం ప్రజెంట్. అండ్ ఎప్పుడైతే ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ పడతాయో అప్పుడు నోటిఫికేషన్స్ బట్టి మనం దాని ముందు మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఇంతటితో ఈ సెషన్ అయితే మేము క్లోజ్ చేస్తున్నాం. అండ్ ఫాలో చేయండి, ఇన్స్టాలో ఫాలో చేయండి, అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసిన పాటు మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో బాగున్నా కొంచెం వాయిస్ తక్కువగా ఉన్న ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి, ఇట్స్ నైస్ అని. మాకు అదేంటంటే కొద్దిగా బూస్ట్ అవుతుంది, ఎందుకంటే మా వీడియోస్ కూడా కొంచెం మంది చూస్తున్నారని మాకు కూడా చాలా అంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. దాంతోపాటు మేము కొద్దిగా సోర్సెస్ కూడా మేము కొద్దిగా ఎక్కువ చూసుకుని చెప్పాలి, మన ఛానల్కి మన యూజర్స్కి చాలా యూజ్ అవుతుంది అని మేము అడిషనల్గా మీకు డేటా అనేది మేము తీసుకొస్తాం. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఆస్పిరెంట్స్కి, గ్రూప్ డి ఆస్పిరెంట్స్. అండ్ ఎన్టీపీసీ కూడా డేట్స్ రాకపోతే వస్తే మేము అది కూడా అప్డేట్ ఇస్తాం. ప్రజెంట్ గ్రూప్ డే అయితే అప్డేట్లో ఉంది కాబట్టి వాటి డీటెయిల్స్ మాత్రం వాటి గురించి మాత్రం మనం చెప్పుకుంటున్నాం. దాని ముందు ఇంకా ఎన్టీపీసీ, ఏఆర్పీ, జేఈ టెక్నీషియన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇన్స్టాల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ కార్తిక్. థ్యాంక్ యూ.